సో స్నో మిషన్స్ ఆర్ బింగ్సూ మిషన్స్ ఇవి కూడా బాగా పాపులర్ అవుతున్నాయి కదా. కూలెక్స్ స్నో మేకర్ అండి. సో ఈ 3 మోడల్స్ మీరు చూస్తే ఒకేలాగా ఉన్నాయండి. బట్ ఇదేంటంటే 350 వాట్స్, 660, 760 అండ్ ఇది వచ్చేసి 1350 వాట్స్ అండి. అంటే ఏసీలో ఎలా టన్నేజ్ అర టన్ను, 35 టన్ను, టన్నున్నర ఎలానో ఐస్ ప్రొడక్షన్ స్పీడ్ లో ఈ డిఫరెంట్ మోడల్స్ అండి. బింగ్సు అని కొట్టండి గూగుల్లో, చాలా వీడియోస్ ఉంటాయి. వరల్డ్ ఫేమస్ ఐస్ క్రీమ్ గా ఇది బాగా పాపులర్ అవుతుంది. సో దీని వర్కింగ్ ఎలానో చూద్దాం. ఇది చూడండి, ఈ రోలర్ అనేది ఐస్ కట్ ఉంది కదా. ఇప్పుడు మిషన్ ఆన్ చేస్తున్నా, అదిగోండి రోలర్ మూవ్ అవుతూ ఉంది. దీనిలో రిఫ్రిజిరేషన్ గ్యాస్ వెళ్ళి దీన్ని ఇమ్మీడియట్ గా కూల్ చేస్తూ ఉంటుందండి. దీనిలో ఇప్పుడు ఎనీ కైండ్ ఆఫ్ లిక్విడ్ వేసుకోవచ్చు. బాదం పాలు వేసుకోవచ్చు, రోజ్ మిల్క్, స్ట్రాబెర్రీ మిల్క్, డిఫరెంట్ మిల్క్స్ వేసుకోవచ్చు. వాటర్ బేస్డ్ ఈవెన్ లైక్ కోకో కోలా కానీ సమ్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ జ్యూసెస్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది పోస్తున్నానండి వాటర్, చూడండి ఇదిగోండి. ఐస్ అనేది వస్తుంది కదా, అలా ఈవెన్ షుగర్ కేస్ వేసినా బత్తాయి వేసినా ఐస్ ఫామ్ అవుతుందండి. స్పూన్తో తింటారు. మిషన్ బ్యాక్ సైడ్ చూద్దాం, చూడండి. ఇక్కడ వచ్చేసి సింగిల్ ఫ్యాన్ ఉందండి. ఇక్కడ వాటేజ్ చూసారు కదా, 360 వాట్స్ అని రాస్తుంది. అండ్ ప్రొడక్షన్ వచ్చేసి ఇది 80 kgs per 24 hours. ఇదిగోండి 660 వాట్స్. ప్రొడక్షన్ అవుట్పుట్ 125 kgs per 24 hours. సో అలానే ఇది చూసారు అనుకోండి, 1300 వాట్స్ అండి. అవుట్పుట్ 260 kgs per 24 hours. సో అంటే అవుట్పుట్ అనేది వాతావరణం బట్టి, మనం వేసే లిక్విడ్స్ బట్టి తేడా ఉంటుందండి. సో ప్రాక్టికల్ వేరియేషన్ కూడా వీటిల్లో ఉంటాయి. సో ఈ మిషన్స్ తో పాటు మా దగ్గర సాఫ్టీ మిషన్స్ ఉంటాయి, ఇలా జ్యూస్ డిస్పెన్సర్స్ ఉంటాయి, పాన్ ఐస్ క్రీమ్ మిషన్స్ ఉంటాయి, జెలాటో మేకర్స్ ఉంటాయి, 300 కైండ్స్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయండి. మా స్టోర్ని విజిట్ చేయండి. 300+ ఫుడ్ ఎక్విప్మెంట్స్ అనేవి ఉంటాయి. ఫుడ్ మిషనరీ గురించి ఒక ఐడియా అనేది డెఫినెట్గా మీకు వస్తుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.